శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఇంతకుముందు చంద్రుడు ప్రసాదించే వివిధ దుర్యోగాల గురించి చూశాము. అయితే ఆ దుర్యోగాల్ని ఏ విధంగా తప్పించుకోవాలి, అంటే వాటికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అనే దానికిగా ఈ వీడియో అన్నమాట. దానికంటే ముందుగా నేను ఆల్రెడీ రవికి సంబంధించిన, చంద్రుడికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు అప్లోడ్ చేశానన్నమాట. కాబట్టి ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, చూడండి. ఇక వీడియోలకు వెళ్దాం. ముఖ్యంగా అటు కేమద్రుమ యోగం కానీ, లేదా చంద్ర పాపకత్తరి యోగం కానీ, లేకపోతే పునర్పు యోగం కానీ, గ్రహణ యోగం కానీ, ఈ యోగాల్లో ఎవరైనా పుడితే వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ కింద చెప్పిన పూజలు కానీ, ఆరాధన కానీ ఎవరైనా చేసుకుంటే వాళ్లకు ఆ దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా చంద్రుడికి ఇష్టమైన వారము సోమవారం అన్నమాట. వీలుంటే, అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని అనుసరించి వీలుంటే వాళ్ళు చంద్రుడికి ప్రీతిగా సోమవారం నాడు ఉపవాసం ఉండడం, అలాగే శివుడి ఆరాధన చేసుకోవడం, అలాగే వాళ్ళ శక్తిని అనుసరించి పాలు కానీ, బియ్యం కానీ దానం ఇవ్వటం, దాంతోపాటు చంద్ర గాయత్రి జపాన్ని చేయించుకోవడం లేదా చేయడం, అంటే చంద్ర జపాన్ని చేసుకోవడం లేదా చేయించడం అన్నమాట. అంటే పురాణోక్తం అయినటువంటి శ్లోకం అయితే ఎవరైనా చేసుకోవచ్చు. అదే వేదోక్తం కనుకైతే మాత్రం వాళ్ళు చక్కగా స్వరంగా చేసుకునే వాళ్ళైతే ఎవరికి వారైనా చేసుకున్నా పర్లేదు. లేకపోతే మీకు దగ్గరలో ఉండే బ్రాహ్మణ్ణి నియమించుకొని వారి ద్వారా చంద్రజపం చేయించుకోండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికైతే చంద్రబలం తక్కువగా ఉంటుందో వాళ్ళు తల్లిని గౌరవించడం లేదా తల్లితో సమానమైన వాళ్ళని గౌరవించడం. ఎందుకంటే మనల్ని కని పెంచిన తల్లిని తల్లి అంటారు. అలాగే పురుషుడికి అత్తగారు, అంటే పిల్లనిచ్చిన అత్తగారు కూడా తల్లి అవుతుంది. అలాగే స్త్రీకేమో భర్త యొక్క తల్లి, ఆమె కూడా తల్లి అవుతుంది. వారిని కూడా గౌరవించాలి. దాంతోపాటుగా గురుపత్నిని గౌరవించడం, అలాగే రాజుగారి యొక్క పత్నిని కూడా గౌరవించాలి అని చెప్తుందన్నమాట. ఈ విధంగా ఈ తల్లితో సమానమైన వాళ్ళందరినీ కూడా గౌరవించడం అన్నమాట. గౌరవించడం అంటే వాళ్ళకు రోజు పాదప్రక్షాళన చేయడం అని కాదు, వాళ్ళను ఇబ్బందికి గురి చేయకుండా వాళ్ళ మనస్సును ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. అదే కన్న తల్లి అయితే రోజు పాదాభివందనం చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇక చంద్రుడికి ప్రీతిగా ముత్యాన్ని కూడా ధరిస్తే చాలా మంచిదన్నమాట. అయితే ఇది జాతకాన్ని పరిశీలించి మాత్రమే ఈ ముత్యాన్ని మనం ధరించాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ధరించడానికి అంత అనుకూలం కాదు. కాబట్టి అంటే ముఖ్యంగా చెప్పాలంటే సోమవార ఉపవాసము, అలాగే పరమశివుడి యొక్క ఆరాధన, చంద్ర గాయత్రి జపం కానీ, చంద్రుడి మూలమంత్ర జపం కానీ, అలాగే పాలు బియ్యము దానం ఇవ్వటము లేదా శివుడి అభిషేకానికి కూడా సమర్పించుకోవడము, దాంతోపాటుగా తల్లిని గౌరవించడము, ఇవన్నీ గనక మనం చేసుకుంటే ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల పై దుర్యోగాల నుండి మనము బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇదందరూ కూడా ముఖ్యంగా ఈ చంద్రుడికి సంబంధించినటువంటి దోషాలతో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రసాద్ ఆస్ట్రాలజీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.